అందరికీ నమస్కారం. జై శ్రీరామ. ఈరోజు మనం మరొక సరికొత్త కథ చెప్పుకుందామా? అయితే మీ అందరికీ ఒక ప్రశ్న. మనిషి యొక్క సామాజిక అంతస్తును అదేనండి సోషల్ స్టేటస్ అని చెప్పుకుంటాంగా, దానిని కొలిచే సాధనాలు ఏమిటి? ఆలోచించండి. కథలోకి వెళ్ళే ముందు ఇందులో తీరు తెన్ను తెలుసుకుందాం. సామాజిక అంతస్తు అనే భ్రమలో ఎవరిని సంతోషపెట్టడం కోసం ఇంకెవరిని బాధ పెడుతున్నామో కూడా తెలియని స్థితిలో ఉన్న వ్యక్తి, అసలు అవేమిటో కూడా తెలియని అర్థం కాని నిర్మలమైన వ్యక్తి, ఇలాంటి సమాజ వాతావరణంలోనే ఉన్న ఈ కృత్రిమ వాసనలను అంటుకోనివ్వని వ్యక్తి, ఇలా వీరందరి మధ్య జరుగుతున్న మానసిక సంఘర్షణ చివరికి వారి నిర్ణయాలు ఏమయ్యాయి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళితే, నగరానికి దూరంగా డెవలప్మెంట్ పేరుతో పొలాలను అపార్ట్మెంట్లుగా మార్చి కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న ఒక అపార్ట్మెంటు సముదాయం అది. అందులో ఎందుకో నల్లగేటు నందివర్ధనం చెట్లు అద్భుతంగా అనిపిస్తాయి నా కంటికి. ఈ మాట నేను అన్నప్పుడు మా వారి సమాధానం, ఏవో కథలు కవిత్వాల పుస్తకాలు చదువుతుంటావుగా, వాటి ప్రభావం అంతకు మించి మరేం లేదు. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి నల్లగేట్లు నందివర్ధనం చెట్లు. ఇంకా కావాలంటే మందలు మందలుగా గేదెలు కూడా కనిపిస్తాయి అన్నాడు ఆనంద్. కొన్ని మాట్లాడి కొందరిని అవునని ఒప్పించలేం అన్న జ్ఞానం కలిగాక అతనితో ఇలాంటివి చెప్పడం మానుకున్నాను. కాఫీ కప్పు తీసుకొని 5వ అంతస్తులో బాల్కనీలో నిలబడ్డ నా కంటికి భారీ నల్లగేటు పక్కనే ఒక వరుస నందివర్ధనం చెట్లు, కిందంతా పరుచుకున్న పచ్చదనం హాయిగా అనిపించింది. ఏదో గట్టు గట్టకపోతే ఆ పచ్చదనం కాస్త తొనికిపోతుందేమో అన్నట్టు చుట్టూ జాగ్రత్తగా పెంచిన రంగురంగుల చిన్న పువ్వుల ముక్కలు ఎప్పుడు చూసినా అందంగా కనిపిస్తాయి. ఎవరూ పెంచకుండా పెరిగిన అడవిది ఒక అందం. స్కేలు పెట్టి కొలిచి మరీ ల్యాండ్స్కేపింగ్ పేరిట మనిషి పెంచే పచ్చదనానిది ఇంకో తరహా అందం. హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టిన సంస్థే దానికి దగ్గరలో ఉద్యోగులు ఉండడానికి క్వార్టర్స్ తరహాలో 6 అంతస్తుల అపార్ట్మెంట్లను కూడా కట్టి తక్కువకే అద్దెకిచ్చింది. మొత్తం 20 అపార్ట్మెంట్లు, 25 ఫ్లాట్లు ఉన్న ఒక్కో అపార్ట్మెంట్కు ఒక్కో పువ్వు పేరు పెట్టారు. మేముంటున్నది జాస్మిన్, పక్కది లిల్లీ, ఆ పక్కది ఆర్కిడ్స్. ఇలా ఇవి కాక ఓ 10-15 ఇండివిజువల్ విల్లాలు. మొత్తానికి మా గేటెడ్ కమ్యూనిటీ మరీ ఇరుకిరుగ్గా కాకుండా ఒక కాలనీలా ఉంటుంది. పేరుకి హైదరాబాదే కానీ ఇది సిటీకి ఓ 30 కిలోమీటర్ల పైనే దూరం. ఓ పల్లెటూరును ఆనుకుని ఉండే ఈ కమ్యూనిటీ అంతటికీ ఆ ఊరే ఆధారం. అదేమంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ పల్లెటూరిని అభివృద్ధి చేస్తున్నామని గప్పాలు. ఆ పథకం వల్ల మాకు పాల ప్యాకెట్లు రావు. ఊళ్ళో కొందరికి గేదెలు పెంచుకోవడానికి ఆ సంస్థే లోన్ ఇచ్చిందట. వాళ్ళ దగ్గర నుంచే మేము పాలు పోయించుకోవాలి. ఆటో కావాలంటే ఆ ఊరి వాళ్ళ ఆటోలే ఎక్కాలి. ప్రతి శనివారం చిన్న సంతలా పెట్టి కూరలు అమ్ముతారు, అక్కడే కొనుక్కోవాలి. లేదంటే చిన్న అవసరానికి సైతం కనీసం 10 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి. సినిమాలు, మాల్సు, వీకెండ్ వినోదాలు కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. అంతకన్నా పక్కనున్న ఎయిర్పోర్టులో విమానం ఎక్కితే ఢిల్లీ తొందరగా చేరుకుంటామని మా కాలనీలో జోకులేసుకుంటూ ఉంటాం. ఫ్లాట్లు, ల్యాండ్స్కేపింగు ఎంత అందంగా ఉన్నా మరీ ఎక్కువ మంది వచ్చి ఉండకపోవడానికి ఇదే ముఖ్య కారణం. ఉన్న కొద్దిమంది పరిచయం బానే ఉంది. అపార్ట్మెంట్ల చుట్టూ గుండ్రంగా ఉండే కాలిబాటలో టైల్స్ వేసి ఉంటాయి. దాని చుట్టూ ఒక రౌండ్ వేస్తే అన్ని అపార్ట్మెంట్లను ఒకసారి చుట్టబెట్టినట్టే. అక్కడ ఉదయం వాకింగ్ చేసేవాళ్ళు, సాయంత్రం నడిచేవాళ్ళు నెల రోజులు తిరిగేసరికి ముఖపరిచయాల నుంచి పలకరింపుల్లోకి దిగేంత చనువు ఏర్పడింది. నేను ఎటూ ఉద్యోగం చేసే మనిషిని కాదు. అందుకని ఆనంద్, నేను, పాప సిటీ నుంచి ఇక్కడికి వచ్చేసాం. దుమ్ము, ధూళి, కాలుష్యం ఏమీ లేకుండా హాయిగా గాలి, వెలుతురు అన్నీ వచ్చే 2 బెడ్రూమ్ల ఫ్లాటు 5,500,000కి ఈ మహానగరంలో ఎక్కడ దొరుకుతుంది? నిజం చెప్పొద్దు, నాకు పాపకి ఇక్కడ ప్రాణం లేచొచ్చింది. ఇన్నాళ్ళు అట్టపెట్టెల్లో కుక్కేసి అటకలకెక్కించిన పుస్తకాలన్నీ హాల్లో ఉన్న పెద్ద ర్యాకుల్లో అందంగా సర్దుకొని
నేను మురిసిపోయాను. సాయంత్రం అవగానే ఆడుకోవడానికి 6-7 స్నేహితులు, పెద్ద విశాలమైన పార్కు లాంటి ఆవరణ దొరికినందుకు పాప సంతోషించింది. ఇక్కడికొచ్చిన 6 నెలల్లోనే పొడగయింది, మొహంలో వెలుగు పెరిగింది. ఆఫీసు బస్సొచ్చి ఆనంద్‌ను తీసుకువెళ్తుంది. పనివేళల తర్వాత మళ్ళీ దింపేస్తుంది. అంతా సవ్యంగా, హాయిగా ఉందనుకుంటున్న సమయంలో సమస్య ఈ రకంగా వస్తుందనుకోలేదు. ఆనంద్ సాయంత్రం ఇంటికి వస్తూనే చిరాగ్గా మొహం పెట్టుకున్నాడు. పనిలో అలసిపోయాడేమో అనిపించింది. కాఫీ ఇచ్చాక కొంచెం అలా నడిచి వద్దామా, రిలాక్స్ అవుతావేమో అన్నాను. కాస్త చిరాగ్గానే పద అన్నాడు. కిందికి దిగి నడుస్తున్నాం. అంతలో అతను ఏమైనా చెబుతాడేమోనని చూస్తున్నాను. మామూలు కన్నా మాటలు తక్కువగానే ఉన్నాయి. నడుస్తూ స్విమ్మింగ్ పూల్ ఉన్న చోటికి వచ్చాము. అడుగున నీలిరంగు టైల్స్ డాల్ఫిన్ లాగా డిజైన్ చేశారేమో. అందులోని నీళ్లన్నీ నీలం రంగులో కనిపిస్తున్నాయి. మబ్బులు లేని ఆకాశం దానిలో ప్రతిఫలించి ఇంకా నీలంగా మెరుస్తోంది. లాన్స్లో ఆడుకుంటున్న పాప, దాని మిత్ర బృందం రంగురంగుల సీతాకోక చిలకల్లాగా ప్రత్యక్షమయ్యారు. ఆ దృశ్యంలోకి రకరకాల భాషల్లో కలగాపులగంగా గోలగోలగా మాట్లాడేసుకుంటూ, నవ్వుకుంటూ, ఎగురుతూ వచ్చిన వాళ్లను చూడగానే నా మొహంలోకి నవ్వు వచ్చింది. ఉన్న 7-8 మంది పిల్లలది ఒక్కో భాష. అయినా ఏదోలా మాట్లాడుకుంటున్నారు. సగం హిందీ, సగం ఇంగ్లీషు, కొంచెం కొంచెం అవతలి వాళ్ళది నేర్చుకొని ఎన్నెన్ని కబుర్లో వాళ్ళ మధ్య. ఇదే పెద్దవాళ్ళైతే భాష రాని వాళ్లతో ఏం మాట్లాడుతాంలే అనుకోము. ఆ మాట చెబుదామని ఆనంద్ వైపు తిరిగితే అతని మొహం మరింత బిగుసుకుపోయి కనిపించింది. నా చూపులో కనిపించిన ప్రశ్నార్థకానికి జవాబుగానేమో అన్నట్టు అటు చూడు కరుగ్గా అంటూ పిల్లల వైపు చూపించాడు. నాకేమీ తేడాగా అనిపించలేదు. మళ్ళీ తనే మాట్లాడాడు. ఏం పాప ఆ బొమ్మని వదలదా? సాయంత్రం ఆటలో కూడా అదేనా? మామూలుగా ఆడుకోకూడదు? వాళ్ళందరూ దాన్ని చూసి ఎంత వెటకారంగా నవ్వుతున్నారో చూడు, చిరాగ్గా లేదు అన్నాడు. అప్పుడు చూశాను పాప చేతిలోని చందనపు బొమ్మని. దాన్ని చూపెట్టి పాప ఏదో చెబుతూ ఉంటే మిగిలిన పిల్లలంతా నవ్వుతున్నారు. కానీ అందులో నాకేం వెటకారం కనిపించలేదు. ఏదో చెప్పుకొని హాయిగా నవ్వుకుంటున్నట్లే అనిపించింది. అదే అన్నాను ఆనంద్తో. వెంటనే కయ్యమని లేచాడు. నీకన్నీ అలాగే కనిపిస్తాయి. లేకి మనుషులు, లేకి బుద్ధులు. అసలు ఆ బొమ్మని పాప చేతికి ఇవ్వొద్దంటే నువ్వెందుకు వినవు? పాప దాన్ని పట్టుకుని తిరగడము బాలేదు. కాలనీలో ఎవరైనా చూస్తే ఏమంటారు? మనం బొమ్మలు కొనలేని వాళ్ళమని అనుకోరు? మా హెడ్ వాళ్ళ ఆవిడ మిసెస్ జోషి మొన్న క్రిస్మస్ పార్టీలో జోక్ చేసింది కూడా. ఏం ఆనంద్, పిల్లలకు బొమ్మలు కొనివ్వడానికి కూడా ఖాళీ లేదా? లేదంటే ఎందుకొచ్చిన ఖర్చు అనుకున్నావా? ఒక్కగానొక్క పిల్లేగా, ఆడపిల్ల మీద డబ్బు ఖర్చు అనుకునే పల్లెటూరు బయతువేం కావుగా నువ్వు. మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఇవాళ కేదార్నాథ్ వాళ్ళ కుర్రాడికి అమెరికా నుంచి ఎగిరే హెలికాప్టర్ బొమ్మ తెప్పించాడు. పార్సల్ రాగానే నాకు చూపించి, పిల్లలకు బొమ్మలు కొనడానికైనా టేస్ట్ ఉండాలి బాస్ అన్నాడు. అదేదో జోక్ అయినట్టు అందరూ నవ్వడం. బెంగాలీ వాళ్లకు పొగరని నాకు ముందే తెలుసు. అయినా వాడి మాటలకు ఆఫీస్లో తలెత్తుకోలేకపోయాను. అసలు దీనంతటికీ కారణం ఆ ముష్టి బొమ్మ. దాన్ని అవతల పారేయి ముందు. మాట్లాడినంత వేగంగానూ దడదడ అడుగులేస్తూ ఆనంద్ ఇంటివైపు నడక మొదలుపెట్టాడు. నేను కూర్చున్న చోటు నుంచి లేవలేకపోయాను. అతని మాటలకు నా బుర్ర పనిచేయడం మానేసింది. కట్టుకున్న బట్టలో, ఆభరణాలు సామాజిక అంతస్తును సూచిస్తాయని తెలుసు. మరీ పిల్లల బొమ్మల్లో కూడానా? అయినా ఇంత క్షుణ్ణంగా ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తారు చుట్టుపక్కల వాళ్ళని నాకు మాత్రం ఏం తెలుసు? పాపకెందుకో ఆ చందనపు బొమ్మంటే ప్రాణం. అది నేను చిన్నప్పుడు ఆడుకున్నది. ఇంకా చెప్పాలంటే మా నానమ్మ ఆడుకున్నదని నాకు చెప్పిన గుర్తు. చందనం చెక్కతో చేసిన బొమ్మ బాగా నల్లగా గుడిలో విగ్రహంలాగా బరువుగా ఉంటుంది. చిన్నప్పుడు నాకేమైనా దెబ్బలు తగిలితే దాన్ని అరగదీసి వచ్చిన గంధం చల్లగా రాసేది మా అవ్వ. ఆమె జ్ఞాపకంగా ఉంటుందని నేను అత్తగారింటికి వస్తున్నప్పుడు తెచ్చుకున్నాను. 2 ఏళ్ల వయసులో ఎప్పుడో ఒకసారి దాన్ని బీరువాలోంచి తీసి చూపెట్టినప్పటి నుండి అది పాప చేతిలోకి చేరిపోయింది. ఒక్క బడికి వెళ్ళేటప్పుడు తప్ప మిగిలిన సమయమంతా అది పాప చేతిలోనే ఉంటుంది. మా తమ్ముడు, ఆనంద్ వాళ్ళ అక్కయ్య అమెరికా నుంచి వస్తూ ఎన్నో బొమ్మలు తెచ్చిచ్చారు పాప కోసం. ఎందుకో తెలియదు కానీ వాటన్నిటికన్నా ఈ చందనపు బొమ్మంటేనే పాపకి ప్రాణం.
ఓసారి ఇల్లు సర్దుతూ మా అత్తగారు దీన్ని వంటింట్లో షేడ్ మీద పెట్టేస్తే పాప అన్నం తినడం మానేసింది. ఇంటిల్లి పాది పరుగులు పెట్టి మరీ అది ఎక్కడుందో వెతికి వెతికి తెచ్చేసరికి తలప్రాణం తోకకొచ్చింది. కాస్త ఊహ తెలిస్తే రంగురంగుల బొమ్మలేవో కావాలంటుందిలే అనుకున్నాను. కానీ పాప ఎప్పుడూ వేరే బొమ్మలేవి అడగలేదు. తోటి వాళ్ళ దగ్గర ఎన్ని రకాలు చూసినా కాసేపు ఆడుకొని వదిలేసేదే కానీ తనకు అలాంటివి కావాలని పేచీ పెట్టలేదు. మా కాలనీలో కూడా పోష్ బొమ్మలతో తిరుగుతున్న పిల్లలే ఎటు చూసినా. ఈ పిల్లకు ఆ చందనపు బొమ్మలో ఏం ఆకర్షణ కనిపించిందో తెలియదు మరి. ఇప్పుడు ఈ బొమ్మే ఆనంద్లో ఇంత అసహనానికి కారణమైంది. ఆలోచనల్లోంచి బయటికి వచ్చి నిస్సత్తువుగా నడిచి ఇల్లు చేరుకున్నాను. భోజనాలు చేస్తుండగా పాపతో చెప్పాడు ఆనంద్. అమ్ములు, రేపు మనం పెద్ద బొమ్మల షాప్కి వెళ్ళి నీకోసం మంచి టెడ్డీ బేరు బార్బీ కొనుక్కుందాం, సరేనా? ఎందుకు నాన్న, ఈ బొమ్మ ఉందిగా, అవన్నీ వద్దులే అంది పాప టకీమని. నేను భయంగా ఆనంద్ వైపు చూశాను. అసహనాన్ని అణుచుకుంటున్నాడని అర్థమైంది. అది కాదమ్మా అమ్ములు, అవి ఇంకా చాలా అందంగా మెత్తగా ఉంటాయి. మన పక్కన అతుళ్ళ దగ్గర ఉన్నాయి చూడు, డాక్టర్ కిట్ అలాంటివి. అప్పుడు అవి బాగున్నాయని అన్నావుగా నువ్వు అన్నాడు లాలనగా. అవును నాన్న, అవి చాలా బాగున్నాయి. కానీ నా బొమ్మ కూడా బాగుంది నాన్న. అతుల్య, కౌశిక్ వాళ్ళందరికీ నా బొమ్మ అంటే చాలా ఇష్టం నాన్న. రోజు మేము దీంతోనే ఆడుకుంటాము. ఆనంద్ సహనం హద్దులు దాటింది. చెప్తే వినవే, నీ బొమ్మేం బాలేదు. నల్లగా దుక్కగా పొరపాటున చెయ్యి జారి పడిందంటే నీ కాళ్ళు పచ్చడైపోతాయి. అదే టెడ్డీ బేర్ అయితే ఏం కాదు. ఒక్క క్షణం పాప మొహం చిన్నబుచ్చుకుందేమో అనిపించింది. ఇలాంటప్పుడు నేను మధ్యలో దూరితే ఆనంద్ ఇంకా కరుగ్గా మాట్లాడతాడు. అందుకే నేను నిశ్శబ్దంగా గమనిస్తున్నాను. నా ఆతృతను తొక్కిపెడుతూ పాప మాత్రం వెంటనే జవాబిచ్చింది. అయ్యో, దాన్ని నేనెందుకు పడేస్తాను నాన్న? ఎప్పుడూ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాగా. టెడ్డీ బేర్లు మురికైపోతాయి నాన్న. అలాంటి వాటితో ఆడితే తుమ్ములు వస్తాయని మా టీచర్ చెప్పింది. ఈ పెడసరమంతా నీ వల్లే అని విసురుగా నాతో అనేసి లేచిపోయాడు ఆనంద్. ఆ విసురెందుకో అర్థం కాక బిత్తరపోయింది పాప. రేపు సాయంత్రం బొమ్మల షాప్కి వెళ్ళి నాన్న ఎంచినవి కొనుక్కుందాం. అప్పుడప్పుడు దీనితో కూడా ఆడుకుందువు గాని అని నెమ్మదిగా నచ్చచెప్పాను పాపకి. చందనపు బొమ్మను పక్కలోనే పెట్టుకుని కథ చెప్తుండగా నిద్రపోయింది పాప. మర్నాడు పాపను స్కూల్కు తయారు చేయడం, ఆనంద్కు లంచ్ బాక్స్ ఇవ్వడం, పనులతో 10 వరకు ఊపిరి ఆడనంత పని. అయినా నిన్నటి సంభాషణ చెవుల్లో తిరుగుతూనే ఉంది. ఇద్దరూ మళ్ళీ ఇంటికొచ్చేలోగా ఆ బొమ్మను నేనే లోపలెక్కడో దాచేస్తే సగం సమస్య పరిష్కారం అవుతుంది అనిపించింది. మరి అంత పసిది కాదు కదా పాప కూడా. ఇదివరకులా దానికోసం అంత పట్టు పట్టకపోవచ్చు. పిల్లలతో ఆటల్లో పడితే నెమ్మదిగా మర్చిపోతుందేమో కూడాను. ఆలోచిస్తూ పాప పరుపు మీద పుస్తకాల ర్యాకుల్లోనూ చూశాను. చందనపు బొమ్మ కనిపించలేదు. ఒక్కసారిగా గుండె రాయి పడ్డట్టయింది. గబగబా ఇల్లంతా వెతికాను. ఎక్కడా దొరకలేదు. నా చిన్నప్పుడు దాన్ని చేతిలో పెట్టుకుని తిరిగిన రోజులు, నేస్తులతో కలిసి ఆడిన ఆటలు, చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు అన్నీ కళ్ళ ముందు కదిలాయి. కళ్ళల్లో నీటి పొర కమ్మి మసగ్గా అయిపోయింది. అసలు ఏదీ బొమ్మ ఎక్కడుంది? మంచాల కిందన, అల్మారాల్లో, సోఫాల వెనకన, పేపర్ల పక్కన చూశాను. ఎక్కడా లేదు. నాలాగే ఆలోచించి నాకు కూడా తెలియకుండా ఆనంద్ ఎక్కడైనా దాచేశాడేమో. వచ్చాక అడగొచ్చు. ఈ ఆలోచన వచ్చాక మనసు కాస్త స్థిమితపడింది. మధ్యాహ్నం 1:30 కల్లా స్కూల్ బస్సు దిగి పాప వచ్చేసింది. ఈరోజు ఈ కథ ఇక్కడితో ముగిస్తున్నాను. సరిగ్గా చెప్పాలంటే ముగింపు కాదు, చిరు విరామం మాత్రమే. అమ్ములు నాన్న మాట వింటుందా? ఆనంద్ తన మొండి వైఖరితో ఏమి చేస్తాడు? భర్తకు బిడ్డకు మధ్య సయోధ్య ఆ తల్లి కుదర్చగలుగుతుందా? ఈ ప్రశ్నలు మీ మదిలో వదిలి వెళుతున్నాను. 2వ భాగంలో సమాధానాలు తెలుసుకుందాము. ఎదురు చూస్తూ ఉంటారు కదూ. సెలవు, మీ వేణు.